హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డాడ్ లిటిల్ ప్రిన్సెస్ ఛానల్. సో ఈరోజు నేను నా రూమ్లో చేసుకున్న డిష్ ఏంటి అంటే చికెన్ బిర్యానీ. సో చికెన్ బిర్యానీ ఇష్టం లేని వాళ్ళంటూ ఎవరు ఉంటారు? సో నేను కూడా చేసేసుకున్నాను. నా రూమ్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసుకొని సింపుల్గా టేస్టీగా చికెన్ బిర్యానీ చేసేసాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ ప్రాసెస్. ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఆనియన్ కట్ చేసుకొని వేసుకోండి. సో ఆనియన్తో పాటు చిల్లీ కూడా వేసుకోండి. ఆనియన్ కుక్ అయ్యే టైంలో అల్లం వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు దంచుకోండి. కొంచెం పేస్ట్ లాగా దంచుకున్న తర్వాత పేస్ట్ అయిందో ఆనియన్ కుక్ అయిన ఆనియన్ కుక్ అయిన తర్వాత ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోండి. లేదు మీ దగ్గర అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఆ ప్యాకెట్ ఉంది అంటే కనుక అది కూడా వేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అది వేసుకొని జస్ట్ ఒక 5 to 10 seconds కలుపుతూ ఉండండి. సో అది కుక్ అయిన తర్వాత కంప్లీట్గా కుక్ అయిన తర్వాత పెరుగు కర్డ్, నేను ఇక్కడ పెరుగు అనేది జస్ట్ 2 spoons వేసుకున్నా. మీకు ఇంకా ఎక్కువ కావాలంటే కూడా ఎక్కువ కూడా వేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. పెరుగు వేసుకొని కలుపుకోండి. అడుగు పట్టకూడదు. సో అడుగు పడితే మొత్తం డిష్ టేస్టే మారిపోతుంది కాబట్టి అడుగు పట్టకుండా కలుపుకోవాలి. సో పెరుగు ఎప్పుడైతే కలుపుకున్నామో పెరుగు అంతా అయిపోయిన తర్వాత టమాటో ముందుగానే కట్ చేసి ఉంచుకుని టమాటోని యాడ్ చేసుకొని, నేను ఇక్కడ నాకు తెలియకుండా 2 టమాటోస్ వేసేసాను, బట్ ఒక టమాటో చాలు. సో టమాటోస్ వేసుకొని మళ్ళీ జస్ట్ ఒక 5 seconds కలుపుతూ ఉండండి. 5 seconds కలిపిన తర్వాత టమాటో అనేది కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఒక 5 minutes దాన్ని అలాగా పక్కన పెట్టండి. సో టమాటో కుక్ అయ్యే టైంలో నేను స్టార్టింగ్లో చికెన్ని వాష్ చేసుకొని కొంచెం ఉప్పు, కారం, నూనె అండ్ మసాలా వేసి నేను ముందుగానే మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్న. టమాటో కుక్ అయిన తర్వాత మనం మెయిన్ ఇంగ్రీడియంట్ చికెన్ వేసేసేయండి గురు. సో చికెన్ వేసి ఒక 5 to 10 seconds కలపండి. కలిపిన తర్వాత సో మీరు అలాగే దాని మీద ప్లేట్ పెట్టేసి పక్కన ఉంచండి ఒక 10 to 15 minutes. 10 minutes నేను ఇక్కడ కుక్కర్ లేకుండా చేస్తున్నాను కాబట్టి నాకు ఎక్కువ టైం పడుతుంది. సో కుక్కర్ ఉంటే కనుక ఈ మొత్తం డిష్ అనేది 20 minutesలో అయిపోతుంది. సో చికెన్ని అలాగా పక్కన పెట్టేస్తే ఆ వాటర్, చికెన్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. సో నాకు ఇక్కడ 10 minutes టైం పట్టింది. సో ఆ 10 minutes అలాగ పక్కన వదిలేసేయండి. ఇంకా మధ్యలో కూడా కలుపుకోండి, ఎందుకంటే అడుగు పట్టకుండా. సో అడుగు పడితే మొత్తం టేస్ట్ అనేది ఏమి ఉండదు, పాడైపోతుంది. కాబట్టి మధ్యలో జస్ట్ ఒక 5 minutesకి ఒకసారి కలుపుకుంటూ చూసుకుంటూ మళ్ళీ కుక్ అయిందా లేదో చెక్ చేసుకుంటూ, సో ఓకే కుక్ అయితే ఓకే గుడ్, కుక్ అవ్వకపోతే మళ్ళీ ప్లేట్ పెట్టేసి మళ్ళీ ఇంకొక 5 minutes వెయిట్ చేయండి. నేను ఇక్కడ 10 minutes వెయిట్ చేశాను. సో కుక్ అయిన తర్వాత నేను సాల్ట్ వేసుకొని కలుపుకున్నాను నేను. అండ్ సాల్ట్ తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్స్ చిల్లీ పౌడర్ అండ్ పసుపు అండ్ మీ దగ్గర ఏమైనా మసాలాస్ ఉంటే కనుక మసాలాస్ కూడా వేసుకొని, నేను ఇక్కడ చికెన్ మసాలా ప్యాకెట్ నేను బయట కొనుక్కున్నాను, నా దగ్గర అదే ఉంది కాబట్టి నేను చికెన్ మసాలా వేసుకున్నాను. సో ఈ మసాలా ఇంకా వెజ్ వాటితో కంపేర్ చేస్తే నాన్ వెజ్కి మనం ఉప్పు కారం అనేది ఎక్కువ వేసుకోవాలి. సో ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్. సో ఉప్పు, కారం, పసుపు అనేది కొంచెం ఎక్కువ వేసుకొని కలుపుకొని ఒక 2 to 5 minutes వెయిట్ చేయండి. వెయిట్ చేస్తే కంప్లీట్గా చికెన్ కర్రీలాగా అయిపోతుంది. మనకి ఇక్కడ కుక్కర్ లేదు కాబట్టి వెయిటింగ్ టైం అనేది ఎక్కువ పట్టింది. సో కుక్కర్ ఉంటే కనుక ఇంకా అది 10 to 15 minutesలో ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోతుంది. సో చికెన్ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోయిందో మనం ఫస్ట్లోనే క్లీన్ చేసుకొని నేను సోక్ చేసుకున్న రైస్ని, సో ఆ రైస్ని ఫస్ట్ ఇందులో వేసేసేయండి. వేసిన తర్వాత ఒక 1 to 2 minutes మిక్స్ చేయండి వితౌట్ వాటర్. సో వితౌట్ వాటర్ ఒక 1 to 2 minutes మిక్స్ చేసిన తర్వాత నేను ఇక్కడ 1 glass రైస్ తీసుకున్నా. 1 glassకి 2 glasses ఆఫ్ వాటర్ని యాడ్ చేయండి. సో యాడ్ చేసి ఒక 10 minutes వెయిట్ చేయండి. ఇంకేంటి గురు, 10 minutes తర్వాత టేస్టీ చికెన్ బిర్యానీ ఇట్స్ రెడీ.
సో ఈవెన్ మనం వాటర్ పోసుకున్న తర్వాత కూడా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. రైస్ అనేది బాయిల్ అయిందా లేదా, వాటర్ సరిపోయిందా లేదా అనేది. సో మనం ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేసుకోండి. హై ఫ్లేమ్లో చేసుకుంటే కనుక టేస్ట్ అనేది రాదు. సో ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లోనే చేసుకోండి. ఇట్స్ వెరీ వెరీ సింపుల్ ప్రాసెస్ అండ్ వెరీ టేస్టీ ప్రాసెస్. సో ఫైనల్గా టేస్టీ టేస్టీ బిర్యానీ మన ప్లేట్లో ఉంటుంది.